దోసకాయ, రోటి తొక్కు. ఇప్పుడందుకు ఇట్లా చిన్న చిన్న రోలున్నాయి గానీ, ఎనకట గిట్లనా మా పేరట్లయితే కంపల్సరీ బాయుండే. బాయి పక్కన పెద్ద బండకి ఒక మధ్యలో చిన్న హోల్ చేసేసి దాన్నే రోలులాగా వాడుతుండే అన్నట్టు. మా నాయనమైతే దాని మీదెక్కి రోట్లో తొక్కు నూరుతుండే. ఎప్పుడేం తొక్కు నూరినా ఇంట్లో పోరలందరం చుట్టుపక్కల కూర్చుంటుండే అన్నట్టు. మా నాయనమ్మ శితం అంటే శితం కారం నూరుతుండే తొక్కు. అయినా సరే తొక్కంతా నూరినంక అదే దాంట్లో రోల్లో మొత్తం అన్నమేసి ఊర్చేసి మనిషికో బుక్క పెడితే కళ్ళలోకెళ్ళి నీళ్ళొస్తున్నా సరే, కారం ఉన్నా సరే ఎంత కమ్మగా అనిపిచ్చేదో మా నాయనమ్మ పెడితే. మీకు ఇట్లాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కంపల్సరీ కమెంట్ జేయరా. ఏ ముచ్చట్లా పడేసి తొక్కు ముచ్చట మర్చిపోయినా కదా! దోసకాయ తొక్కు ఎట్లా ఏసుకోవాలంటే చానా ఇది మొత్తం అంతా నూనెలా మనము మెంతులు, జీలకర్ర, ధనియాలు, అట్లనే మినపప్పు, శనగపప్పు అవన్నీ గోలిచ్చుకొని మొత్తం అంతా చింతపండు వేసుకోవాలి. రోట్లో తీసేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా ఏసుకుంటాం కదా! మనం అల్లము, ఎల్లిగడ్డ, అట్లనే దొడ్డుప్పు, పసుపేసేసి నూరుకోవాలన్నట్టు. ఇక దోసకాయలు కూడా పొట్టు తీసేసి షేర్ చూసుకొని మంచిగా అవి కూడా గోలిచ్చేసుకొని అవి బియ్యంలో ఏసేసుకొని కొత్తిమీర వేసేసుకొని మంచిగా కచ్చపక్క నూరుకొని తాలింపు పెట్టేసుకున్నారంటే దోసకాయ రోటి తొక్కు అయితే రెడీ. నేను చెప్తున్నోళ్ళ ఎంత కమ్మగంటే అంత కమ్మగుంటది. మీకు జర కారం అనిపించిందంటే మొత్తం అంతా నెయ్యి కొట్టేసుకోవాలి. చాలా మంచిగుంటది.